హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు యానిమేటెడ్ స్టోరీస్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి, ఈలోపు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరాముడి కథ అంటే ఒక వ్యక్తి చరిత్ర కాదు, అది ఒక జాతి జీవన వేదం. వేల సంవత్సరాల క్రితం ముగిసిపోయిన గతం కాదు, నేటికి ప్రతి భారతీయుడి గుండె చప్పుడులో ప్రతిధ్వనించే సజీవ సత్యం. ఒక్క మాట, ఒక్క బాణం, ఒక్క భార్య, ఇదే రాముడి వ్యక్తిత్వం. ఈ పరమ సత్యాన్ని చాటి చెప్పే శ్రీరామనవమి విశిష్టత గురించి ఈ సుదీర్ఘమైన కథనం. ఆది కావ్యం ఆదర్శ పురుషుడు. లోకంలో సకల గుణగుణాలు ఉన్న ఉత్తమ పురుషుడు ఎవరు అని వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానమే రామాయణం. రావణ బ్రహ్మ తన గర్వంతో ముల్లోకాలను పీడిస్తున్న తరుణంలో దేవతలందరూ విష్ణుమూర్తిని శరణు వేడారు. రావణుడు మనుషుల పట్ల ఉన్న అహంకారంతో వారి వల్ల తనకు మరణం ఉండకూడదని కోరలేదు. అందుకే సాక్షాత్తు ఆ పరమాత్ముడు తన దివ్యత్వాన్ని దాచుకుని ఒక సామాన్య మానవుడిగా, దశరథుడి పుత్రుడిగా జన్మించాడు. చైత్రశుద్ధ నవమి నాడు మధ్యాహ్న సమయాన జగమంతా పులకించేలా రాముడు ఉద్భవించాడు. ఆ పుట్టిన గడియ నుండే ధర్మం మళ్ళీ ప్రాణం పోసుకుంది. త్యాగమే పునాదిగా రామాయణ ప్రస్థానం. రామాయణంలో మనకు కనిపించేది అధికారం కోసం పోరాటం కాదు, ధర్మం కోసం త్యాగం. యవ్వనంలో విశ్వామిత్రుని వెంట వెళ్ళి తాటక సంహారం చేసి యజ్ఞాన్ని రక్షించి అహల్యకు శాప విముక్తి కలిగించి శివధనస్సును ఛేదించి సీతమ్మను చేపట్టిన రాముడు ఒక వీరుడిగా లోకానికి పరిచయమయ్యాడు. అయితే అసలు రాముడి తత్వం బయటపడింది అయోధ్య రాజ్యాభిషేక సమయంలోనే. రేపు పట్టాభిషేకం అనగా తండ్రి మాట కోసం రాజ్యలక్ష్మిని తృణప్రాయంగా వదిలేసి అడవులకు బయలుదేరినప్పుడు రాముడు మర్యాద పురుషోత్తముడు అయ్యాడు. భరతుడు రాజ్యానికి రాజు కావాలని కైకేయి కోరినప్పుడు రాముడు ఏమాత్రం కోపం ప్రదర్శించకుండా తండ్రి మాట కంటే నాకు మరేది ముఖ్యం కాదు అని చెప్పడం లోకానికి పితృవాక్య పరిపాలన అంటే ఏమిటో నేర్పింది. రెండవది అరణ్యవాసం, అజేయమైన సంకల్పం. సీతాలక్ష్మణ సమేతుడై రాముడు అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు ఆయనకు ఎదురైన కష్టాలు సామాన్యమైనవి కావు. కానీ ఆ కష్టాల్లోనే ఆయనకు హనుమంతుడి వంటి గొప్ప భక్తుడు, సుగ్రీవుడు వంటి స్నేహితుడు లభించారు. రావణుడు మాయోపాయంతో సీతమ్మను అపహరించినప్పుడు రాముడు కుంగిపోలేదు. కుల మతాలకు అతీతంగా అడవిలో ఉన్న గిరిజనులను, వానరులను కలుపుకొని ఒక సైన్యాన్ని నిర్మించాడు. ఇది నేటి నాయకత్వానికి ఒక గొప్ప పాఠం. సముద్రంపై వారధిని నిర్మించడం అనేది అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసే పట్టుదలకు నిదర్శనం. రావణ సంహారం కేవలం ఒక రాక్షసుడి మరణం కాదు, అది అహంకారంపై వినయానికి, అధర్మంపై ధర్మానికి లభించిన విజయం. సీతారామ కళ్యాణం మరియు పట్టాభిషేకం. తెలుగునాట శ్రీరామనవమి అంటే సీతారామ కళ్యాణమే ప్రధానం. భద్రాచల క్షేత్రంలో రామదాసు కట్టించిన దేవాలయంలో జరిగే కళ్యాణం జగత్ ప్రసిద్ధం. భక్తులందరూ తమ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నట్లుగా భావించి ఈ ఉత్సవంలో పాల్గొంటారు. పట్టాభిషేకం తర్వాత రాముడు చేసిన పాలన రామరాజ్యంగా కీర్తించబడింది. అక్కడ వర్షాలు సకాలంలో కురిసేవి, వ్యాధులు ఉండేవి కావు, అన్యాయం అనేది ఎరుగని పాలన అది. రాజు తన సొంత సుఖం కంటే ప్రజల అభిప్రాయానికే ప్రాముఖ్యత ఇవ్వాలని రాముడు తన జీవితం ద్వారా నిరూపించాడు. ఇందులో శ్రీరామనవమి సందేశం ఏమిటంటే, శ్రీరామనవమి రోజున మనం తాగే పానకం తీపి, పులుపు, కారం కలగలిసిన ఉంటుంది. ఇది జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలని సూచిస్తుంది. రాముడు మనకు నేర్పిన అతిపెద్ద పాఠం నిగ్రహం. శత్రువునైనా ప్రేమించే గుణం, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనస్తత్వం మనలో కలగడమే నిజమైన రామభక్తి. నేటి ఆధునిక కాలంలో కుటుంబ బంధాలు చిన్నాభిన్నమవుతున్న తరుణంలో రామాయణం మనకు సోదర ప్రేమను, భార్యాభర్తల అనురాగాన్ని గుర్తు చేస్తుంది. అందుకే రామ అనే 2 అక్షరాల మంత్రం ఎప్పటికీ వాడిపోని అక్షర సత్యం. ఈ పవిత్ర పండుగ మన గుండెల్లో ధర్మజ్యోతిని వెలిగించి
మనల్ని సన్మార్గంలో నడిపించాలని కోరుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కథ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్ చేసి షేర్ చేయండి. మన సింధు యానిమేటెడ్ స్టోరీస్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.